హలో, నేను మిసేశ్వరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా సైంటిఫిక్గా చేస్తూ ఉంటారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగింది. 26 జిల్లాలను జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అనౌన్స్ చేశారు. కానీ శాస్త్రీయబద్ధంగా లేవు అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట. వాస్తవంగా పార్లమెంటు స్థానాలని యూనిట్గా తీసుకొని అవే జిల్లాలు అని అన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి రావడంతో ఎస్టీలకు సంబంధించి ఒక జిల్లా ఉండాలి అని చెప్పి ప్రత్యేకించి ఇంకో జిల్లాని యాడ్ చేశారు. టోటల్గా 26 జిల్లాలను చేస్తూ దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. అనేకమైనటువంటి కంప్లైంట్స్ జిల్లాల పునర్విభజన సందర్భంగా వచ్చాయి. మండలాల్ని, రెవెన్యూ డివిజన్లని శాస్త్రీయబద్ధంగా విభజించలేదు. జిల్లా కేంద్రాలకి దూరంగా ఉండేటువంటి పరిస్థితి కొన్ని చోట్ల ఉందని చెప్పేసి చాలా సందర్భాల్లో ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. వాటిని సరిచేసేందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. ప్రస్తుతం వాట్సాప్ యూనివర్సిటీలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ని 32 జిల్లాలుగా విభజిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని చెప్పి తెలుస్తుంది. ఏ విధంగా ఆ జిల్లాలని పునర్విభజించింది, 33 జిల్లాలుగా చేసింది అనే దానికి సంబంధించిన ఒక డేటా కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది సోషల్ మీడియాలో. అది మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత 33 కొత్త జిల్లాలు, వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఏ జిల్లాల్లో కలిపారు తాజాగా అనేది ఒకటి విస్తృతంగా వినిపిస్తుంది గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో. సో మొత్తం 32 జిల్లాలు చేశారు. తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 32 కొత్త జిల్లాలు చేయడం జరిగింది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు 23 జిల్లాలు, 10 తెలంగాణకి, 13 ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి. తెలంగాణ సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అప్పట్లో 33 జిల్లాలను చేశారు తెలంగాణని. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి బలమైన లీడర్లు ఒత్తిడి మేరకు జిల్లాలను ఇచ్చేశారు కేసీఆర్ గారు. వాటిని మళ్ళీ సరిచేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు, కానీ ఆ ధైర్యం చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అశాస్త్రీయంగా చేసినటువంటి నియోజకవర్గాల పునర్విభజనని ఇప్పుడు శాస్త్రీయబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి. ఆ ప్రతిపాదనలు ఏంటి అనే దాని మీద సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక చార్ట్ ఇది. సో ఇట్లో పలాస జిల్లాలో ఇచ్చాపురం, పలాస, టెక్లీ, పాతపట్నం నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, ఆమదాల వలస, నర్సన్నపేట, ఎచ్చర్ల, రాజాం. పార్వతీపురం జిల్లాలో పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ. విజయనగరం జిల్లాకు వచ్చేటప్పటికి విజయనగరం, చీపురుపల్లి, గణపతి నగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బులి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఇక విశాఖపట్నం వచ్చేటప్పటికి భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి. వీటిని విశాఖపట్నం జిల్లాగా ప్రతిపాదిస్తున్నారు. ఇక అరకు, పాడేరు, మాడుగుల. ఇక అనకాపల్లి జిల్లా వచ్చేసి అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, ఎలమంచిలి, పాయకారావుపేట, తుని నియోజకవర్గాలు ఆ జిల్లాలో ఉంటాయి. ఇక కాకినాడ పత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రామచంద్రపురం. ఇవి కాకినాడ జిల్లాలో ఉంటాయి. ఇక రాజమండ్రి జిల్లాలో అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు. ఇవి రాజమండ్రి జిల్లాలో ఉండేలాగా కొత్త ప్రతిపాదనలు తయారయ్యాయని చెప్పి వైరల్ అవుతున్నటువంటి న్యూస్. ఇక అమలాపురం జిల్లాలో రాజోలు, అమలాపురం, ముమ్మడివరం, గన్నవరం. ఇవి అసెంబ్లీ నియోజకవర్గాలు అమలాపురం జిల్లాలో. మండపేట, కొత్తపేట కూడా అమలాపురం జిల్లాలోనే. ఇక నర్సాపురం జిల్లాలో తణుకు, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లి గూడెం నియోజకవర్గాలు. ఏలూరు జిల్లాలో గోపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు. మచిలీపట్నం జిల్లాలో కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు అసెంబ్లీ నియోజకవర్గాలు. విజయవాడ అంటే ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాలు. అమరావతి, పెదకూరపాడు,
తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ అమరావతి జిల్లాలో. ఇక గుంటూరు జిల్లాలో తెనాలి, ప్రతిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాలు. బాపట్ల నియోజకవర్గంలో రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు బాపట్ల జిల్లాలో ఈ నియోజకవర్గాలు ఉంటాయి. 5 నియోజకవర్గాలు. ఇక నరసరావుపేట జిల్లాలో చిలకలూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ. మార్కాపురం జిల్లాలో ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి. ఒంగోలు జిల్లాలో అంటే ప్రకాశం జిల్లాలో అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, కందుకూరు. నెల్లూరు జిల్లాలో కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి. గూడూరు జిల్లాలో సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు. తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, చంద్రగిరి. చిత్తూరు జిల్లాలో పోతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం. మదనపల్లి జిల్లాలో పీలేరు, పొంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లి. హిందూపురం జిల్లాలో కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర, హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాలు. అనంతపురం జిల్లాలో రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు, సింగనమల, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాలు. ఆదోని జిల్లాలో పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాలు. కర్నూలు జిల్లాలో నందికొట్కూరు, కర్నూలు రోడ్డు, కోడమూరు. నంద్యాల జిల్లాలో శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాలు. ఇక కడప జిల్లాలో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, కడప అసెంబ్లీ నియోజకవర్గాలు. రాజంపేట జిల్లాలో బద్వేలు, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి. ఇవి ప్రతిపాదిత కొత్త జిల్లాలు 32. ఈ 32 జిల్లాలను శాస్త్రీయబద్ధంగా చేశారు అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం భావిస్తుంది అనేది సచివాలయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సాధారణంగా లోక్సభని యూనిట్గా తీసుకొని ఫస్ట్ అనుకున్నారు. బట్ ఆయా ప్రాంతాల్లో వచ్చినటువంటి డిమాండ్లు, అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్ దూరంగా ఉండటం, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత తాజాగా ప్రతిపాదించినటువంటి ప్రతిపాదన అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఇది ఓకే అయితే కనుక ఆంధ్రప్రదేశ్ 32 కొత్త జిల్లాలతోటి అమరావతి రాజధానిగా ఏర్పడబోతుంది. దానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్లు ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కూడా ఇప్పటివరకు గెజిట్ లేదు. దాంతోపాటు ఈ 32 ప్రతిపాదిత జిల్లాలకు కూడా గెజిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. సో శాస్త్రీయబద్ధంగా ఏర్పడినటువంటి కొత్త జిల్లాలతో కూడినటువంటి ఏపీ కొత్త స్వరూపం ఏంటంటే 32 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్. రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మళ్ళా గ్రామాలు ఎటెళ్ళాలి ఏంటి అనేది వస్తుంది. బట్ నియోజకవర్గాల్ని యూనిట్గా తీసుకొని ఏ నియోజకవర్గాలు ఏ జిల్లాలో ఉండాలనేది నిర్ధారించారు. ఇంతకుముందు లోక్సభ స్థానాన్ని యూనిట్గా తీసుకున్నారు. బట్ ఇప్పుడు జిల్లా కేంద్రాలని సెంట్రిక్ తీసుకొని దాని దగ్గరగా ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను వీలైనంత వరకు శాస్త్రీయబద్ధంగా చేసి 32 జిల్లాలను ప్రతిపాదించారు అనేది తెలుస్తుంది. సో ఈ 32 జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి మీకు ఈ ప్రతిపాదనలో అనే దాని మీద ట్రోల్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి థ్యాంక్ యూ వెరీ మచ్.